అంటే ఆ బంగారంలో ఉన్న పుటము వేయబడిన బంగారం అగ్నిలో కాల్చబడి కమ్మని వారి చేతిలో ఎలాగా శుద్ధ సువర్ణముగా బయటికి స్వచ్ఛమైన బంగారంగా వస్తుందో అలాగా క్రైస్తవ విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో దేవుడు మరలా ఆ శ్రమలను, ఆ బలహీనతలను, ఆ ప్రతికూల పరిస్థితులను అనుమతిస్తున్నాడంటే విశ్వాసంలో నిన్నంగా పరిపూర్ణం చేయడానికి, పవిత్రపరచడానికి. అది నువ్వు అనుకుంటే ధన్యుడు, ధన్యురాలు. అంతేకాకుండా ఏమిటి ప్రభు నాకే కలుగు చేస్తున్నాడని వ్యసన పడితే కనుక నువ్వు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయేది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు నాకు సమయం మనకి అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని చక్కటి విషయాలు. యెహోవాని బట్టి 4వ వచనంలో యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. చూడండి చక్కటి విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా నేర్చుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు ధ్యానం చేయండి. ఈ వేకువచనము ఆరాధనలో మనము నేర్చుకున్న మాట ఏమిటి అంటే కనుక ఎదుటి వారిని చూసి, అంటే భక్తిహీనుని చూసి, లోక సంబంధమైన వ్యక్తిని చూసి, నీవు ఎరిగిన వ్యక్తిని చూసి, వాడు తిరుగుతున్న తిరుగులాటను బట్టి, వాడు కలిగి ఉన్న వ్యసనాలను బట్టి, వాడు చెడిపోతున్న చెడుతనమును బట్టి, లేకపోతే వాడు దుర్మార్గుడిగా ఉండి కూడా వర్ధిల్లుతున్న వర్ధిల్లింపును చూసి విశ్వాసిగా ఉన్న నీవు ఏమాత్రము కూడా వ్యసన పడద్దు, మత్సర పడద్దు. అలా మత్సర పడితే కనుక వాడు బాగానే ఉంటాడంట. ఆ మత్సరాన్ని బట్టి నీకు కీడు వస్తుందని, కీడుకు కారణం అవుతుందని వాక్యము తెలియజేస్తుంది. రెండవదిగా దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని, దేవుడు నీకు చెప్పిన దాన్ని చేయకుండా, దేవుడు ఏదైతే నీకు హెచ్చరించాడో ఆ హెచ్చరికకు లోబడకుండా దాన్ని విడిచిపెట్టకుండా నీవు దాన్ని బట్టి కూడా దేవుని యొక్క ఇలా అన్నాడండి అని మత్సరపరిచే వాక్యం ఇలాగ నాకు చెప్పారంటే నువ్వు మత్సరపడితే కనుక దేవుని విడిచి దూరం వెళ్ళిపోయే వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావు. ఇంకా క్రైస్తవుడిగా, మూడవదిగా నువ్వు క్రైస్తవుడిగా విశ్వాసంగా ఉన్న నీవు అధికారము, దేవుని వల్ల అధికారము పొంది సమస్త సృష్టిలో సూర్య చంద్రుడిని లేకపోతే భూమిని, ఆకాశాన్ని ఆజ్ఞాపించి వర్షము ఆపగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇస్తూ ఉంటే, సూర్య చంద్రుడిని ఆపగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తూ ఉంటే, పరలోకంలో దేన్నైనా బంధించగలిగిన, భూమి మీద దేన్నైనా విప్పగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తూ ఉంటే కనుక ప్రభు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు, ఆ ఇబ్బంది కొలుగులో నిన్ను పుటము వేస్తున్నప్పుడు ఈర్ష్య పడితే కనుక, వ్యసన పడితే కనుక, మత్సర పడితే కనుక దేవుడిచ్చే ఆ అధికారాన్ని కోల్పోతాం. అదొక 3 విషయాలు మనము ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ఎవరైనా లోకంలో ఉంటే లోకానుసర వ్యక్తుల గురించి నువ్వు ప్రార్థన చేయవలసిందే. కానీ వారెంత దుర్మార్గులుగా జీవిస్తున్నా కానీ వర్ధిల్లుతూ ఉన్నారు, నా బ్రతికేది ఇలా అయిపోతుందని నువ్వు ఎప్పుడు కూడా వ్యసన పడకూడదు. రెండవదిగా ఏమిటంటే దేవుడు ఏదైతే హెచ్చరించాడో ఆ హెచ్చరిక లోబడి దేవుడు చెప్పిన దాన్ని పాటిస్తే నీకు మేలు కలుగుతుంది. అలా కాకుండా నేనే చెయ్యాలా, ఏమిటి ఇలా చెప్పాడు అని కొన్ని పర్యాలు ప్రతికూలంగా అనిపిస్తుంది. మరి చూడండి, తాత ముత్తాతలు కానీ లేదా కష్టపడి సంపాదిస్తున్న ధనమంతా దేవుడు ఇచ్చేయమంటే ఎలా ఉంటుంది? మనమే చెప్పండి, మనం ఇచ్చేస్తాం. ఎవరికో కాదు, పేదలకు ఇచ్చేమన్నాడు ప్రభు. పేదలకు ఇచ్చేమన్నాడు. ఈ నెలంతా ప్రభు కష్టపడడానికి నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఇది ఆయిందే అన్న నెల చేత ఇచ్చేద్దాం. ఎన్నిసార్లు ఆలోచించాం? మనం తీసిన దశమ భాగం నెల ఇచ్చేటప్పుడే ఒక ఇచ్చేద్దాం ప్రభుకి ఆలోచించాం. అది వ్యసనానికి గుర్తవుతుంది, అది నీకు కీడుకి కారణం అవుతుంది. ఆలోచించాం. ధనవంతుడు అంటే ఆ ఒక్క మాటను బట్టి అంటే ప్రభు చెప్తున్నాడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఆశీర్వదిస్తానంటే, ఆయన ఆశీర్వదిస్తే 3.5 సంవత్సరాలు సరిపడగా ఆ రోజుతో అయిపోయే పిండి ఆ కరువు కాలం అంతా కూడా తొట్టులో పిండి అయిపోలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. చూడండి, ఆయన జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆకలితో ఆయన ఆరాధించే భక్తులు వచ్చినని, ఆకలితో ఆహారం పంపించే దేవుడని మనం కొన్ని పర్యాలు ఈ మాటలు వింటాము, ధ్యానం చేస్తాం, చదువుకుంటాం. కానీ చెప్పినది పాటించే వ్యక్తులుగా మనం ఉంటాం. అలా కూడా ఉండకపోతే కనుక దేవుడికి దూరం అయిపోయే వారిగా ఉంటాం. ఏదైతే నీ హృదయంలో ప్రేరేపణ వస్తారు అది నీకు మాత్రమే, దేవుడికి మాత్రమే తెలుస్తాడు. ఇది నా కోసమే మాట్లాడాడు ప్రభు, లేకపోతే నా గురించే మాట్లాడాడు, నేను దేంట్లో బిగబడుతున్నా, దేనికి ఇవ్వకుండా ఉన్నాను, దాన్ని బట్టి నన్ను హెచ్చరించాడు ప్రభు అని నువ్వు గ్రహిస్తే కనుక, అది నువ్వు చేయగలిగితే కనుక నీకు మాత్రం ఆ కొదువుగా ఉన్న కొదువును నీవు దేవుని ఎదుట విడిచిపెట్టి దేవుడిని ఎంబడించే వ్యక్తిగా, దేవుడికి చేరువైన వ్యక్తిగా నువ్వు మారుతావు. దేవుడితో ఉన్న, దేవుడి రాజ్యంలో ఉన్న ఆనందాన్ని నీవు అనుభవిస్తావు. మూడవదిగా విశ్వాసగా ఎంతటి అధికారము కలిగిన నేను
ఏమిటి మరలా మరలా ఈ శోధనకి అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటే గనక దేవుడు నిన్ను శుద్ధ సువర్ణముగా పుటం వేయబడిన బంగారముగా నిన్ను ఆ ఇబ్బంది కొలంలో పెడుతున్నాడని గ్రహిస్తే నీకు మేలు కలుగుతుంది. లేకుండా గనక ఎంత భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానని నువ్వు వ్యసన పడితే గనక దేవుడికి దూరంగా అయిపోయే వ్యక్తిగా ఈ విషయాలు ధ్యానం చేస్తున్న మనము, ఆలోచన చేస్తున్న మనము అటువంటి దేవునికి దగ్గరమయ్యే కృపను, వ్యసనం అనే దాన్ని దూరపరుచుకునే వ్యక్తులుగా ఉండి దేవుని ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో దేవుడు హెచ్చరించిన దానికి లోబడుతూ దేవునికి చేరువుగా అవుతూ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తుంది.